వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మంచి ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీ చెప్పబోతున్న మీకు గనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ ఇంట్లో మొదటి భాగం. ఆదివారం చల్లని సాయంకాలం వేళ పిల్లలందరూ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నారు. ఒక పిల్లాడు గట్టిగా బాల్ ని కొట్టడంతో అది వెళ్లి గ్రౌండ్ పక్కనే ఉన్న ఇంటి దగ్గర పడుతుంది. ఆ బాల్ తీసుకురావటానికి ఇంకో పిల్లాడు వెళ్తాడు. ఆ పిల్లాడు ఆ బాల్ ను పట్టుకోగానే ఆ ఇంట్లో నుంచి పెద్దగా ఒక భయంకరమైన అరుపు వినిపిస్తుంది. వాడు దెబ్బకి భయపడి ఆ బాల్ ను అక్కడే పడేసి ఆ పిల్లల దగ్గరికి వెళ్లి, రే అక్కడ ఏదో ఉందిరా, నేను బాల్ తీసుకోగానే ఏదో భయంకరమైన అరుపు వినిపించిందిరా అని భయపడుతూ చెప్తాడు. పిల్లలందరూ అవునా అని ఇక అక్కడ నుండి అందరూ పరుగు. తరువాత రాత్రి, హెల్లో చెప్పు రమా, ఆఫీస్లో ఉన్నాగా, ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు అంటూ విసుక్కుంటాడు భర్త రాజు. పిల్లాడికి ఫుల్ జ్వరం అండి, దేన్నో చూసినట్టున్నాడు, బాగా భయపడుతున్నాడు అని కంగారుగా చెప్తుంది. దేన్నో ఏం చూసి ఉండడు, ఆ అడ్డమైన మేకప్ వేసుకున్నప్పుడు నిన్నే చూసి భయపడుంటాడు అని కోపంగా అంటాడు. మీరు ఇలా మాట్లాడితేనే నాకు కోపం వచ్చేది, త్వరగా ఇంటికి దయచేస్తే హాస్పిటల్కు తీసుకెళ్తాం అనేసి కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. కొద్దిసేపటికి భర్త ఇంటికి రాగానే హాస్పిటల్ కి తీసుకొస్తారు. డాక్టర్ పిల్లాడికి ఫుల్ గా జ్వరం, డాక్టర్ ఎందుకో బాగా భయపడుతున్నాడు, ఎక్కడికైనా బయటకి వెళ్ళాడా, లేదా తెలియని మనుషులని కలిశాడా, లేక దయ్యాల సినిమాలు ఏమైనా చూశాడా అనుమానంగా అడుగుతాడు డాక్టర్. అదేం లేదు డాక్టర్, కాకపోతే సాయంత్రం క్రికెట్ ఆడటానికి మాత్రం గ్రౌండ్ కి వెళ్ళాడు, ఇంటికి వచ్చి డల్ గా ఉన్నాడు, అన్నం కూడా తినకుండా పడుకున్నాడు, కొద్దిసేపటికి నిద్రలో లేచి భయపడుతున్నాడు, వెళ్ళి పట్టుకున్న ఒళ్లంతా కాలిపోతుంది, ఇక వెంటనే మా ఆయనకి ఫోన్ చేసి చెప్పినా అని అంటుంది రమ. అదే ఆడుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడేదో చూసి భయపడ్డాడు అంతే అంటాడు డాక్టర్. ఇంజెక్షన్ వేపించుకోండి, మందులు రాసిస్తాను, బాగా వాడితే తగ్గిపోతుంది, ఏం పర్లేదు అని ధైర్యం చెప్తాడు డాక్టర్. అలాగే డాక్టర్ అని చెప్పి ఇక వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తరువాత ఆ ఇంట్లో రెంట్ కు ఉండటానికి ఒక అబ్బాయి వస్తాడు. ఆ ఇంటి బయట ఉన్న టూలెట్ బోర్డ్ నంబర్ కు కాల్ చేస్తాడు. హలో, ఎవరండి అని ఆ ఇంటి బ్రోకర్ అంటాడు. సార్, ఇంటి దగ్గర టూలెట్ బోర్డ్ చూసి కాల్ చేస్తున్నా సార్. ఓహో, అలాగే అమ్మ అక్కడే ఉండు నువ్వు, నేను 5 నిమిషాల్లో అక్కడ ఉంటా అంటాడు బ్రోకర్. అలాగే అండి, కాస్త త్వరగా రండి అని ఫోన్ కట్ చేసి ఇంటిని చూసే పనిలో ఉంటాడు. ఆ ఇంటి దగ్గరలో ఒక్క ఇల్లు కూడా లేకపోవడం గమనిస్తాడు. కొద్దిసేపటికి అక్కడికి బ్రోకర్ వస్తాడు. మీరేనా కాల్ చేసింది అంటాడు. అవును నేనే అండి, ఇల్లు బయట నుండి చాలా బాగుంది, కానీ ఇక్కడ దగ్గరలో ఒక్క ఇల్లు కూడా లేదేంటండి అని అడుగుతాడు ఆ అబ్బాయి. అందుకే కదా బాబు మా రమేష్ ఇక్కడ ఇల్లు కట్టించుకుంది, ప్రశాంతంగా ఉంటుంది అని నవ్వుతూ అంటాడు బ్రోకర్. అది నిజమే లేండి అని ఒప్పుకుంటాడు అబ్బాయి. అవును, నీ పేరేంటి అని అడుగుతాడు బ్రోకర్. నా పేరు కృష్ణ. మరి మీ పేరు అని తిరిగి ఆయనని అడుగుతాడు కృష్ణ. నా పేరు అప్పారావు, నేను ఈ ఇంటి ఓనర్ ఫ్రెండ్ ని. వాడు ఈ ఇల్లు కట్టించి 2 సంవత్సరాల తరువాత అమెరికా వెళ్లిపోయాడు. ఇక ఈ ఇంటిని ఎవరికైనా రెంట్ కి ఇవ్వమని నాకు అప్పగించాడు. సరే మరి పదండి ఇల్లు చూద్దాం అంటాడు కృష్ణ. అలాగే, ఈ ఇంట్లో అన్ని వసతులు ఉన్నాయి, ఇందులో 3 బెడ్రూమ్లు అని బ్రోకర్ చెప్తుండగా, మరి ఈ రూమ్ కి ఎందుకు తాళం వేసి ఉంది అని అనుమానంగా అడుగుతాడు కృష్ణ. అది అంటూ తడబడుతూ ఆ రూమ్, అందులో మా రమేష్ పర్సనల్ సామాన్లు పెట్టుకుని తాళం వేశాడు అంతే అని చెప్పి తప్పించుకుంటాడు. సరే అండి, నాకు ఇల్లు చాలా బాగా నచ్చింది, మరి రెంటు ఎంత అని అడుగుతాడు కృష్ణ. రెంటు 10,000 బాబు, అంతకన్నా తగ్గించబడదు అని నిక్కచ్చిగా చెప్తాడు అప్పారావు. అంతేనా, నేను ఇంకా 20,000 ఉంటదేమో అనుకుంటున్నా. అవును, ఇంత తక్కువగా ఇస్తున్నారు, కొంపతీసి ఇందులో ఏ కిరికిరి లేదు కదా అని అనుమానంగా అడుగుతాడు కృష్ణ. అయ్యో, మీరేంటి బాబు అలా అంటారు, మావాడు కొద్దిగా జాలిగుండే కాబట్టి అంతకుమించి ఎక్కువ ఇవ్వద్దు అని చెప్పాడు అని అంటాడు. ఓకే అప్పారావు గారు, ఇదిగో అండి 2 నెలల అడ్వాన్స్ తీసుకోండి, రేపు మేము ఈ ఇంట్లోకి వచ్చేస్తాం అని సంతోషంగా చెప్తాడు కృష్ణ. అలాగే బాబు, మంచిది, మరి నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త బాబు జాగ్రత్త అని ఏదో తేడాగా చెప్తాడు.
మీ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాం, మీరేం భయపడకండి, అప్పుడప్పుడు వస్తూ ఉండండి అప్పారావు గారు అని ప్రేమగా చెప్తాడు కృష్ణ. సరే సరే అంటూనే అప్పారావు మనసులో, నేను జాగ్రత్త చెప్పేది ఇంటికి కాదురా మీకు, అసలే డబ్బులకి కకృతి పడి దయ్యం కొంప రెంటుకు ఇచ్చా, మీకు ఏం జరుగుతుందో ఏమో అని ఆందోళనగా అనుకుంటాడు. అప్పారావు వెళ్లిన తరువాత కృష్ణ వారి ఫ్రెండ్స్ కి కాల్ చేస్తాడు. రే మామ, ఇల్లు దొరికేసిందిరా, ఇల్లు మాత్రం రేటు కూడా చాలా తక్కువరా, మీరందరూ సామాన్లు సర్దండి, రేపు ఈ ఇంటికి వచ్చేద్దాం అని ఫోన్లో తన ఫ్రెండ్స్ కి చెప్తాడు కృష్ణ. తరువాత రోజు కృష్ణ వారి ఫ్రెండ్స్ సామాన్లు తీసుకుని ఈ ఇంటికి వస్తారు. కృష్ణ కి ముగ్గురు ఫ్రెండ్స్, సురేష్, రవి, కిరణ్. వీళ్ళందరూ జాబ్ కోసం హైదరాబాద్ కి వచ్చి ఉంటారు. అయితే వారి పాత ఇంటి ఓనర్ తో గొడవ కారణంగా ఈ ఇంటికి వచ్చేస్తారు. రే, ఈ ఇల్లు ఏంట్రా దెయ్యాల సినిమాలో ఉండే ఇల్లులా ఉంది అని అమాయకంగా భయంగా చూసి అడుగుతాడు కిరణ్. అరే, నీకు దెయ్యాల సినిమాలు చూసి చూసి ఇలాంటి పెద్ద ఇల్లు చూసినప్పుడు అలానే అనిపిస్తదిలే అని వెటకారంగా అంటాడు రవి. నిజమేరా, అయినా వీనికి దెయ్యాల సినిమాల పిచ్చి ఏంట్రా ఇంతగా అని మిగతా ఇద్దరు అంటారు. సరే సరే పదండి, సామాన్లు సర్దుకుని ఫ్రెష్ అవ్వాలి అంటాడు కృష్ణ. ఇక అన్ని సర్దుకుని రాత్రి అందరూ మందు తెచ్చుకుని తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ పాటలు పెట్టుకుని డాన్సులు చేస్తూ ఆ రాత్రి ఎంజాయ్ చేస్తూ నిద్రపోతారు. ఉదయం కృష్ణ నిద్ర లేచి వాకింగ్ కి వెళ్తాడు. వాకింగ్ చేస్తూ వస్తుండగా అక్కడ వెళ్తున్న పేపర్ బాయ్ ని అన్న ఆ ఇంటికి కూడా రేపటి నుంచి పేపర్ వెయ్యి అని అడుగుతాడు కృష్ణ. ఆ ఇంటికా, నేను వెయ్యను బాబోయ్ అని భయంగా చెప్పి వెంటనే వెళ్లిపోతాడు. కృష్ణకి ఏం అర్థం కాక, ఏంటి వీడు పిచ్చోడా ఏమైనా అని అనుకుని వెళ్తాడు. కొద్ది దూరంలో ఒక టీ కొట్టు దగ్గర టీ తాగడానికి కూర్చుంటాడు. టీ తాగుతూ, అన్న ఇక్కడ పాలు పోసే అతను ఎవరన్నా అని అడుగుతాడు. ఏం బాబు, ఎందుకు అని అంటాడు అతను. ఏం లేదు అన్న, చింత చెట్టు దగ్గర పెద్ద ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో కొత్తగా చేరాము మేము, అందుకే పాలు పోయించుకోటానికి. రారు బాబు, ఆ ఇంటికి ఎవరు రారు, పాలోడు కాని పేపరోడు కాని అందరూ ఆ ఇంటికి రావటానికి భయపడతారు. నా మాట విని మీరు కూడా వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోండి అని సూటిగా చెప్తాడు అతను. ఏమైందండి, ఆ ఇంట్లో ఏముంది, ఎందుకు భయపడుతున్నారు అందరూ? నిన్న అంతా మేము ఆ ఇంట్లోనే ఉన్నాం, మాకేం కాలేదే అని కోపంగా అడుగుతాడు కృష్ణ. ఏమవుతుందో ఇంకా కొన్ని రోజులు ఉంటే మీకే అర్థమవుతుందిలే అని అంటాడు అతను. మీరు మీ మాటలు ఇంకా మారరా మీరు, ఇడియట్స్ అని కోపంగా వెళ్లిపోతాడు. కాని వెళ్తూ వెళ్తూ, ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారు, అందుకేనా వాడు రెంటు అంత తక్కువకు ఇచ్చింది అనుకుంటూ తన బ్రెయిన్లో మాత్రం ఆ ఇంట్లో ఏముంది అనే ప్రజ్ఞ బలంగా చేరుతోంది. ఆ ఇంట్లో ఏముంది, ఎందుకు వారంతా ఆ ఇంటి దగ్గర నుండి వెళ్ళటానికి కూడా భయపడుతున్నారు? ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చితే మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.